సిఐ మీద ఉన్నటువంటి ఏసీపీ కానీ కమిషనర్ కానీ డీజీ కానీ వీరందరి మీద కూడా చర్యలు తీసుకోవాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అందుకనే మీ సిట్ ఎంక్వైరీల ద్వారా వాస్తవాలు బయటికి రావని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. దానికి ప్రభుత్వం ముందుకు రావాలి, లేదా కోర్టు అన్న సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలి అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇన్ని తప్పులు చేసి అసలు ఈ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు, ఈ ముఖ్యమంత్రి కొడుకు ఎప్పటి నుంచి అయితే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించాడో, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని హింసించాలని, అక్రమంగా కేసులు పెట్టాలని, ఈ పోలీస్ వ్యవస్థ మీద ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాడో పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది ఈ రాష్ట్రంలో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైతే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి చట్టాల నుంచి బయటకు వచ్చి ఏదో ముఖ్యమంత్రి చెప్పాడనో ముఖ్యమంత్రి కొడుకు చెప్పాడనో వారికి ఉన్నటువంటి వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో తీసుకుందో అప్పుడే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కుప్పకూలిపోయింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా పోలీస్ శాఖకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, ఇది మీకు ఒక గుణపాఠం. మీరు చేసినటువంటి తప్పులకి ఇది ఒక గుణపాఠం. రేపు ప్రభుత్వం మారి మీరు చేసినటువంటి తప్పులన్నీ బయటకు వచ్చినప్పుడు ఆ రోజు మిమ్మల్ని కాపాడడానికి ఏ చంద్రబాబు నాయుడు ఏ లోకేశ్వర్ రాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా. దయచేసి చట్టానికి లోబడి పనిచేయమని చెప్పి కోరుతా ఉన్నా. వ్యవస్థలు లోబడి పనిచేయండి. ఏదో 5 సంవత్సరాల అధికారం వచ్చింది కదా, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వ పెద్దలు చెప్పినటువంటి మాటల్ని నమ్మి వారు చెప్పినటువంటి కార్యక్రమాలు చేద్దామనేటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఈరోజు రాష్ట్రంలో పోలీస్ శాఖలో వచ్చిందో అప్పటి నుంచి మీ మీద గౌరవం ఈ రాష్ట్రంలో ప్రజలకు పోయింది. ఆ గౌరవాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టుకునేటువంటి పని చిన్న పని కాదు. మనం ఏం చేసినా సరే మన ప్రభుత్వం కాపాడుతుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకో కాపాడుతాడు అనుకుంటే మీ అమాయకత్వం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అయిపోయింది, సగం సినిమా అయిపోయింది. 2.5 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. ఇంటర్వెల్ కార్డు పడిపోయింది. వచ్చే 2.5 సంవత్సరాలు సెకండ్ హాఫ్ దద్దరిల్లిపోద్ది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సినిమాలో విలన్లో చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మా నాయకుడు అనేక సందర్భాల్లో చెప్తాడు, ఫస్ట్ హాఫ్లో ఎప్పుడు కూడా విలన్దే పైచేయి, 14వ రీలు ఆఖరి అంకానికి వచ్చేసరికి సినిమా చివరికి వచ్చేసరికి హీరోది పైచేయి అవుతుంది, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది పైచేయి అవుతుంది. దయచేసి గమనించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఏదో ఇష్యూని తీసుకొని వచ్చి డైవర్ట్ చేసేద్దాం. డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు, అనేక అవకతవకలు జరిగినాయి. దీన్ని ఏదో రకంగా డీవియేట్ చేయాలి. ఏం చేయాలి? మేకప్ సబ్జెక్ట్ బయటికి తీసుకొచ్చారు. సాయి కృష్ణ ఇష్యూ, లాకప్లో చనిపోయాడు, తీసుకెళ్లి బూడిద చేశారు. ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది, ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం చేయాలి అని అంటే చనిపోయినవాడు కాపే, చంపినవాడు కాపే అనేటువంటి మాట మాట్లాడతాడు ముఖ్యమంత్రి. అసలు ముఖ్యమంత్రి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలను అడుగుతా ఉన్నాం. ఇది ఇంకా మీ ఈనాడు కాలం కాదు. మీ ఈనాడు పేపర్లో ఏ రాస్తే అది ప్రజలు నమ్మడానికి, చంద్రబాబు నాయుడు ఏం సూక్తులు చెప్తే అది ప్రజలు వినడానికి ఇది ఈనాడు కాలం కాదు, ఇంటర్నెట్ కాలం.
ప్రతి నిజం ప్రతి వాస్తవం